హ్మ్. సో, హ్మ్. ఎస్‌క్యూఎల్ అనేది చాలా ఈజీ సబ్జెక్టు. అందులో ప్రధానంగా 2 పనులు చేస్తాం. హ్మ్. ఎస్‌క్యూఎల్ అంటే 2 పనులు. ఎస్‌క్యూఎల్ అంటే మీరు ఊహించుకోండి, ఒక ట్యాంక్ అనుకోండి, హ్మ్. ఒక బ్యాంక్ అనుకోండి. మీ ఇంటి మీద ట్యాంక్ ఉంటుంది. ఏం చేస్తారు? నీళ్లు పోస్తారు, నీళ్లు తీస్తారు. తీస్తారు. నీళ్లు పెడతారు, నీళ్లు తీస్తారు. డేటాబేస్‌లో రెండే 2 పనులు చేస్తాం. డేటాని పెడతాం, డేటా తీస్తాం. అంతకు ఓకే. మించి ఏమీ ఓకే. చెయ్యం. ఓకే. సో, ఎస్‌క్యూఎల్ అనేది డ్రై సబ్జెక్ట్ కాదు. ఎస్‌క్యూఎల్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు. ఈరోజు డేటా ఓరియెంటెడ్ టెక్నాలజీస్ మీరు అనుకోవాలనుకుంటే సీక్వెల్ మీద బాగా పట్టుండాలి. మీరొక 60 డేస్ గనక పెడితే, హ్మ్. హ్మ్. డైలీ 1, 2 అవర్స్ గనక మీరు పెడితే, ఏదైతే మీరు డ్రై సబ్జెక్ట్ అంటూ ఉన్నారో, ఈరోజు మనం బీకామ్ వాళ్ళకి, బీఏ వాళ్ళకి, టెక్నాలజీతో సంబంధం లేని నాన్ ఐటీ పీపుల్‌కి ఎస్‌క్యూఎల్ నేర్పించి, దాని తర్వాత మనం డేటా ఓరియెంటెడ్ టెక్నాలజీస్ లైక్ డేటా అనలిటిక్స్, డేటా ఇంజినీరింగు, జెన్ ఏఐ ఇలాంటి టెక్నాలజీ నేర్పిస్తా ఉన్నాం. వీళ్ళందరికి కూడా సీక్వెల్ అనేది చాలా ఇంపార్టెంటు. ఎస్‌క్యూఎల్ అనేది డ్రై సబ్జెక్ట్ కాదు. చాలా ఈజీ సబ్జెక్ట్. అదేం ఓకే. చేస్తదంటే డేటాని స్టోర్ చేస్తది, డేటాని రిట్రీవ్ చేస్తది.